వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇంతకుముందు వీడియోలో మనము ఫార్మా సెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దామని అనుకున్నాం కదా. సో మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? చాలా ఫైన్ మేడం గారు. అదేవిధంగా మీకు ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ఇంకొకసారి మీ ఐడ్రీమ్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫార్మా సెక్టర్స్ గురించి చెప్పండి. ఫార్మా సెక్టార్ గురించి మాట్లాడుతున్నాను మేడం గారు. ఫార్మా సెక్టార్ అనేటువంటిది మేడం గారు యాక్చువల్గా చెప్పాలంటే మంచి కరెక్షన్ తీసుకుంది. కరెక్ట్గా ఇప్పుడు ఏంటంటే ఈ టారిఫ్, ఈ వారు, ఈ సిచ్యువేషను ఏంటనేది అర్థం కాక అట్లా ఆగి ఉంది. ఒకవేళ కనుక ఏదైనా పాజిటివ్ వస్తే, ఫార్మా సెక్టార్లో పాజిటివ్ న్యూస్ వస్తే, ఫార్మా ఇండెక్స్ ఇప్పుడు 22,250 అరౌండ్లో ట్రేడ్ అవుతుంది. 22,250 అరౌండ్లో ట్రేడ్ అవుతుంది. ఒక 20 పాయింట్ అటు ఇటు. స్ట్రైట్గా 1,500 పాయింట్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది. 23,750 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 1,500 పాయింట్స్ ఫార్మా నిఫ్టీ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఫార్మా ఇండెక్స్, ఫార్మా నిఫ్టీ పెరగడానికి ఛాన్స్ ఉంది. దీన్ని ఎక్కువగా లీడ్ చేసే కౌంటర్స్ కూడా ఏంటంటే, ఒకటి ఫస్ట్ సన్ ఫార్మా బాగా కరెక్ట్ అయ్యి మంచి కన్సాలిడేషన్ అయింది. 1,650 నుంచి 1,670 మధ్య సన్ ఫార్మా అనేది చక్కగా కన్సాలిడేట్ అయ్యి మంచి కరెక్షన్ తీసుకొని మంచిగా కన్సాలిడేట్ అయి ఉంది. అందువల్ల ఏమాత్రం పాజిటివ్ న్యూస్ వచ్చినా ఈ ట్రేడ్ వార్ సంబంధించి ఈ ట్రంప్ విధానాల్లో ఏమాత్రం అగ్రిమెంటు ఖచ్చితంగా కుదిరితే, అంటే యుఎస్కి మనకు ఇండియాకి మధ్య కనుక ఓ మంచి అగ్రిమెంటు కనుక కుదిరితే సన్ ఫార్మా ఫస్ట్ లీడ్ చేసే సన్ ఫార్మానే. 1,650, 1,670 ఉన్నది మీకు స్ట్రైట్గా 200 పెరిగిపోతుంది. 250 పెరిగిపోతుంది సన్ ఫార్మా. అది ఫస్ట్ లీడ్ చేసేది. అది అసలు ఇండెక్స్ని లాక్కొని 1,500 ఇండెక్స్ పెరగాలి ఫార్మా ఇండెక్స్ అన్నారు కదా, దాన్ని లీడ్ చేసేది ఇది సన్ ఫార్మానే. నెక్స్ట్ వచ్చేసరికి బాగా కరెక్ట్ అయ్యి రెడీగా ఉంది, ఆ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంది. ఏమాత్రం పాజిటివ్ వచ్చినా లేవటం రెడీగా ఉంది సిప్లా. ఇది 1,470, 1,500 మధ్య కన్సాలిడేట్ అవుతూ కూర్చొని ఉంది. ఇప్పుడు 1,470, 1,500 మధ్య కన్సాలిడేట్ అవుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో రెడీ టు ఫ్లై. మీకు ఏమాత్రం అవకాశం దొరికినా కరెక్టే, ప్రాపర్గా కరెక్ట్ కన్సాలిడేట్ అవుతుంది. వెయిటింగ్ ఫర్ ద గుడ్ న్యూస్. సిప్లా అర్థమైంది. ఆ సిప్లా మీకు సన్ ఫార్మా తర్వాత సిప్లా. వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. అదేదైనా డీల్ కరెక్ట్ అయ్యి పర్వాలేదు పాజిటివ్ అనుకుంటే ఫార్మా ఇండెక్స్ లాక్కెళ్ళే దాంట్లో సిప్లా ఉంటుంది. రెండోది పోయినసారి ఇట్టే నేను డిఫెన్స్ స్టాక్స్ చెప్పాను. నేను చెప్పి వెళ్ళిపోయిన తెల్లవారి పొద్దున అసలు డిఫెన్స్ స్టాక్స్ అసలు ఎట్లా పెరిగినాయి అంటే అట్లా పెరిగినాయి. డిఫెన్స్ స్టాక్స్ మొత్తం బీభత్సంగా పెరిగిపోయినాయి. అలానే ఇప్పుడు ఆ అగ్రిమెంట్ అవుతే నెక్స్ట్ ర్యాలీ తీసే సన్ ఫార్మా, సిప్లా. మూడోది వచ్చేసి డాక్టర్ రెడ్డి. ఇది కూడా 1,250 దగ్గర, 1,225 దగ్గర బాగా కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు మంచి కన్సాలిడేట్, మంచి కరెక్టే కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ అగ్రిమెంట్ ఏదైనా పాజిటివ్ అయితే డాక్టర్ రెడ్డి మళ్ళీ ఇండెక్స్ లీడ్ చేస్తూ వెళ్తుంది. ఇదోటి ర్యాలీలో గట్టిగానే పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ ర్యాలీలో డాక్టర్ రెడ్డి ఉంది. ఇక నాలుగోది మేడం గారు అత్యంత ముఖ్యమైనది దివీస్ ల్యాబొరేటరీస్. ఇది ఎందుకు చివరిలో చెబుతున్నా అంటే ఆల్రెడీ ఇట్ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్లో ఉంది. 6,800 అప్ ట్రెండ్లో ఉంది. ఇది షార్ట్ కొడితే అల్లాడతారు. నీకు అసలు ఇది షార్ట్ కొట్టకూడదు. ఇప్పుడున్న టైంలో ఎవరైనా సరే దివీస్ ల్యాబొరేటరీ కనుక షార్ట్ కొట్టాడంటే వాడు ఇరుక్కుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు దివీస్ ల్యాబొరేటరీస్లో. ఎందుకంటే ఈ టోటల్ అప్ ట్రెండ్, అందుకే చెవులో చెబుతున్నా. అవన్నీ కరెక్ట్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి మీకు సన్ ఫార్మా కానీ, షిప్లా కానీ, డాక్టర్ రెడ్డి కానీ ఇవన్నీ ప్రాపర్గా కరెక్ట్ అయ్యి కన్సాలిడేట్ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ న్యూస్. ర్యాలీ తీయడానికి సిద్ధమై కూర్చొని ఉన్నాయి. మీరు ఏదైనా పాజిటివ్ న్యూస్ ఇస్తారా? మేము పరిగెత్తడానికి రెడీగా ఉన్నాం. వీఆర్ రెడీ టు ఫ్లై, రెడీ టు స్టార్ట్ ర్యాలీ అని చెప్పి రెడీ అయి ఉన్నాయి. దివీస్ అట్లా కాదు, ఆల్రెడీ ఇట్ ఈస్ ర్యాలీ. ఇట్ ఈస్ అప్ ట్రెండ్. 6,800 ఉంది. అందువల్ల అవి పరిగెత్తుంటే ఇది పరిగెత్తుంది. ఇది 7,000 క్రాస్ వెళ్ళిపోతుంటుంది. మీకు అర్థం 7,200, 7,300 వెళ్ళిపోతుంటుంది. ఆకుండా వెళ్ళిపోతుంటుంది ఇది కూడా. అందుకంటే అప్ ట్రెండ్లో ఉంది. ఇది మంచిగా, ఇది కూడా లిటిల్ బిట్ కరెక్షన్ వస్తుంది. కంప్లీట్ అది కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. అసలు దాన్ని కరెక్షన్ అంటానికి కూడా లేదు. ఆ లిటిల్ బిట్ కరెక్షన్ అంటానికి కూడా లేదు. అప్ ట్రెండ్లో లిటిల్ బిట్ అర్థమైందా, కన్సాలిడేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం సార్. అలా వెళ్ళిపోతుంది దివీస్ ల్యాబొరేటరీస్ అనేది. ఈ 4 స్టాక్స్ మటుకు నేను ఖచ్చితంగా
ఫార్మా సెక్టర్ సంబంధించి రికమెండ్ చేయదలుచుకుంటున్నాను. తర్వాత మీరు లాంగ్ టర్మ్లో చూసుకున్నట్టయితే ఫార్మా సెక్టారు మేజర్ కరెక్షన్ వచ్చినప్పుడల్లా అంత పెద్ద కరెక్షన్ ఏం రావు. వచ్చిన ఒకవేళ ఏదన్నా నిఫ్టీ 4,000 బయట పడిపోయినా ఓ 3,500 అట్లా నిఫ్టీ పడిపోయి ఒక భయంకరమైన కరెక్షన్స్ వస్తే, మంచి కరెక్షన్స్ వస్తే ఫార్మా నిఫ్టీ అనేది ఒక 20,000కి వస్తుంది. 20,000 లేదు 19,250 అంతకన్నా అసలు కిందకి వెళ్ళదు. ఇప్పుడు అలా అసలు ఏ పరిస్థితి లేదు. అందువల్ల ఫార్మా సెక్టార్కి వచ్చేటువంటి వాళ్ళు కొంత ఇప్పుడు పెట్టుకోవచ్చు పెట్టుబడి. మీకు సన్ ఫార్మా ఒకటి, తర్వాత సిప్లా ఒకటి, డాక్టర్ రెడ్డి ఒకటి, ఈ మూడిట్లో మటుకు కరెక్ట్ అయ్యి ఒక వేవ్ తీసుకోవటం, ఒక అప్పోర్డ్ తీసుకోవటానికి రెడీగా ఉన్నాయి కాబట్టి వీటిలో పొజిషన్స్ తీసుకోవటానికి మీరు రెడీ అయి ఉండొచ్చు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటి మేడం గారు, ఇవన్నీ మై ఐడియాలజీ ఐ ఎక్స్ప్రెస్ అంతే. ఐఎమ్ సజెస్టింగ్ ఓన్లీ మై ఐడియాలజీ ఓన్లీ, ఐఎమ్ డిస్కసింగ్ ఎట్ హియర్. మై ఎక్స్పెక్టేషన్స్, మై ఐడియాలజీ ఐ డిస్కస్ ఎట్ హియర్. మై సజెషన్స్ ఓన్లీ ఐ డిస్కస్. ఐఎమ్ నాట్ రికమెండింగ్ దీ స్టాక్స్ అట్ దిస్ రేట్స్. అర్థంగా కొనండి అని నేను ఎవరికి చెప్పట్లేదు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నా ఐడియాలజీని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, నాకున్న నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, అంతేగాని సజెస్ట్ చేస్తున్నాను, అంతేగాని ఓసారి పరిశీలించమని చెబుతున్నాను. యూ ప్లీజ్ అబ్జర్వ్ ఆల్ దీ స్టాక్స్ అట్ దిస్ రేట్స్ అని చెప్తున్నాను, అంతేగాని ఐఎమ్ నాట్ బై రికమెండింగ్ ఆల్ దీ స్టాక్స్. ట్రై టు అండర్స్టాండ్. తర్వాత ఈ కౌంటర్స్ నాకు పొజిషన్స్ కూడా ఏమీ లేవు, డిస్క్లో నాకేం పొజిషన్స్ లేవు ఈ కౌంటర్స్లో, అది కూడా చెప్తున్నాను. అందువల్ల నేను ఈ ఫార్మా ఇండెక్స్లో కూడా నాకేమీ, ఫ్యూచర్ మార్కెట్లో కూడా నాకేం పొజిషన్స్ ఎక్కడ ఏం లేవు, డైరెక్ట్ చెప్తున్నాను. అందువల్ల మీరు ఏంటంటే కొనాలనుకున్నటువంటి వాళ్ళు మీరు టెక్నికల్గా చూసుకొని, మీరు ఫండమెంటల్గా చూసుకొని, మీరు సెంటిమెంట్ ఇండికేటర్స్ కూడా పరిశీలించుకొని, తర్వాత వీటన్నిటిని బేరూజు వేసుకొని, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు అనుకూలం అనిపిస్తే, ఖచ్చితత్వం అనిపించుకుంటే, ఎస్ చక్రవర్తి చెప్పిన విధానం ఖచ్చితంగా నేను పోయినసారి అతను డిఫెన్స్ స్టాక్స్ కూడా సజెస్ట్ చేశాడు, చాలా అద్భుతంగా పెరిగినాయి. అలానే ఇప్పుడు ఈ ఫార్మా సెక్టార్ కన్నీయమని చెబుతున్నాడు. ఐఎమ్ సజెస్టింగ్ అంతే, ఐఎమ్ నాట్ రికమెండింగ్. అర్థమైందా చెప్తున్నాడు కాబట్టి మీరు అబ్జర్వ్ చేసుకొని, ఓవరాల్గా అబ్జర్వ్ చేసుకొని, ఎస్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఎంటర్ అనుకుంటే మీ ఒపీనియన్ల ప్రకారం మీరు కొనుక్కోండి, అంతేగాని ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఆల్ ది స్టాక్స్. ట్రై టు అండర్స్టాండ్, డోంట్ థింక్ అదర్వైజ్. ఓకేనా? మార్కెట్ని అనాలిసిస్ చేసి మీరు చెప్తున్నారు కానీ నేను మార్కెట్ని అనాలిసిస్ చెప్తున్నాను, నేను మార్కెట్ని అనాలిసిస్ చేస్తున్నాను. ఇప్పుడు నిఫ్టీని అనలైజ్ చేశాను, తర్వాత ఇప్పుడు ఫార్మా సెక్టార్ గురించి చెప్తున్నాను. ఇవన్నీ కూడా మై సజెషన్స్, ఆల్ దీస్ వీడియోస్ మై సజెషన్స్, మై అబ్జర్వేషన్స్, మై ఐడియాలజీ ఐ ఎక్స్ప్రెస్, అంతే, దట్స్ ఆల్. అంతేగాని ఐఎమ్ నాట్ రికమెండింగ్. నాకు పొజిషన్స్ కూడా ఇవ్వని చెప్పేశాను, డిస్క్లోజ్ చేస్తున్నాను కదా, అందువల్ల అదేం లేదు. వాళ్ళు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే వాళ్ళు టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అందువల్ల మీరు మీ కౌంటర్ని మీరు పరిశీలించుకుని ఒకసారి, మీ డబ్బు పెట్టేది మీరు, రిస్క్ తీసుకునేది మీరు. అందువల్ల ఎవరు చెప్పినా కూడా మీ సొంత నాలెడ్జి, మీకున్న ఒక ఐడియాలజీని మీరు కూడా గమనించుకొని, మీకు బెస్ట్ ఐడియాలజీ అనుకుంటే, మీకు నమ్మకం వస్తే మీరు అప్పుడు కొనుక్కోండి ఆ స్టాక్స్ అన్ని కూడా, ఈ స్టాక్స్ అన్ని కూడా. ఈ సజెషన్స్ని తీసుకొని మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకోమని చెబుతున్నాం. థ్యాంక్ యూ సేవ గారు. వాట్ యూ సే దట్స్ 100% కరెక్ట్. ఓకేనా? నా సజెషన్ నేను చెప్పాను, మీరు చూడండి, మీకు ఓకే అనుకుంటే మీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మీరు తీసుకోండి. రిస్క్ అయినా ప్రాఫిట్ అయినా మీది, నాది కాదు కదా. రైట్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద థ్యాంక్ యూ శ్రావ్య గారు, అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఐ డ్రీమ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ టు గివెన్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.